నమస్తే, హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయొచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియోస్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బసవానందం గారు ఈరోజు మనతో లైవ్లో ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరు. హలో సార్. అంటే ప్రతి వారం ఈ సక్సెస్ కేసులు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఈ 2 తెలుగు రాష్ట్రాలు కానివ్వండి, మారుమూల గ్రామాల ప్రజలకు కూడా ఈ హోమియోపతి పైన మంచి అవగాహన కల్పిస్తున్నారు. సో మరి ఈ వారం సక్సెస్ కేసుల గురించి? ఈ వారం కూడా చాలా అద్భుతమైన కేసులు. ముఖ్యంగా ప్రజలకు ఈ మధ్యకాలంలో ఈ యొక్క కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల ప్రజలు చాలామంది డయాలసిస్కి పోయి హింసపడుతుర్రు. నరకం చూపించడమే. డయాలసిస్ అంటే అది ట్రీట్మెంట్ కాదు, సిరమ్ క్రియాటిన్ ఫిల్టర్ చేయడం. ఎప్పటిదాకా చేయాలంటే ప్రాణం ఉన్నంత వరకు చేయాలి. మరి అది కరెక్ట్ ట్రీట్మెంట్ కాదు కదా. కాబట్టి ప్రజలకు హోమియోపతిలో రీనల్ ఫెయిల్యూర్ కేసులు చాలా వస్తున్నాయి. మన విజయవాడలో యువకులు ఒక 20-25 మంది వచ్చారు. యువకులు 20 ఏళ్ళ నుంచే కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? కిడ్నీలు మనకు ఫిల్టర్ బెడ్స్, మనం తీసుకునే దాంట్లో మలినాలను బయటకు పంపించేటువంటి డిపార్ట్మెంట్. ఆ కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయంటే సిరమ్ క్రియాటిన్ అంతా బ్లడ్లో కలుస్తుంది. దానివల్ల మనుషులకు కాళ్ళు వాపు, ముఖం వాపు, చేతులు వాపు వచ్చి నడవలేని పొజిషన్లో ఉంటారు. కాబట్టి ఇలాంటి కిడ్నీలను మళ్ళీ నార్మల్ చేయడానికి హోమియోపతి వైద్య విధానంలో మంచి వైద్యం ఉంది అనేది తెలియదు ప్రజలకు చాలామందికి. ఈవెన్ విద్యావంతులు పీజీలు చేసిన వాళ్ళకు కూడా హోమియోపతి అనేది ఒక వైద్య విధానము. ఇందులో క్రానిక్ డిసీజ్ అని కూడా పర్మనెంట్గా క్యూర్ అవుతుంది అనేది సిద్ధాంతాలు తెలివాయి. కాబట్టి ప్రజలకు హోమియోపతి అంటే ఇది ఆయుర్వేదం అని అడుగుతారు. ముఖ్యంగా ప్రజలు గుర్తుంచుకోవాల్సింది, హోమియోపతి అనేది ఆయుర్వేదకు సంబంధం లేదు. ఆయుర్వేద వైద్యం అలాగూ, హోమియోపతి సిస్టమ్ అలాగూ, అలోపతి అలాగూ. మొట్టమొదటి వైద్యం ఆయుర్వేదం. ఆయుర్వేదం తర్వాత అంత మాస్ మందులు తినడం వల్ల మనకు ఇతర ఆర్గాన్స్ దెబ్బతింటాయని చెప్పి అలోపతి వచ్చింది. అలోపతి తర్వాత అలోపతి వైద్యాన్ని కనిపెట్టింది డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు, జర్మనీ దేశస్థుడు. అతను డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు అలోపతి వైద్యంలో ఎండి డాక్టర్ అయి ఉండి, అలోపతి డాక్టర్లకు టీచింగ్ చేసే ప్రొఫెసర్ అయి ఉండి, ఆయనకే 250 ఏళ్ళ కింద విరక్తి వచ్చి ఆ వైద్యం పట్ల. ఈ మాస్ మందులు మింగడం వల్ల అది సమస్య దగ్గరికి పోకుండా మొత్తం అన్ని అవయవాలకు బ్లడ్లో తిరుగుతుంది. అవసరం లేని దగ్గరికి అలోపతి మందులు పోవడం వల్ల మన లివరు, మన కిడ్నీలు, మెత్తటి ఆర్గాన్స్, డెలికేట్ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నాయి. గుండెకు అవసరం లేకపోతే గుండెకు కూడా పోతుంది మనం మింగిన యాంటీబయాటిక్ కానీ పెయిన్ కిల్లర్ కానీ. ఇట్లా అన్ని అవయవాలకు పోవద్దు, డైరెక్ట్ మన సమస్య దగ్గరికి పోవాలి అని ఆయన ఆలోచన చేసి ఎన్నో ప్రయోగాలు రీసెర్చ్ చేసి హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టిండు. హోమియోపతి వైద్యంలో మందు నాలుక మీద చప్పరియంగానే ఈ మందు డైరెక్ట్ మన బ్రెయిన్కి వెళ్ళిపోతుంది, బ్రెయిన్ నుంచి సమస్య దగ్గరికి వెళ్ళిపోతుంది. ఉదాహరణకు మనం వంట చేసేటప్పుడు ఉప్పు కారం చూస్తాం, నాలుక మీద ఒక చుక్క వేసుకొని లేడీస్ నాకు చూడంగానే ఆ ఉప్పు కారమా చెప్తాం. మరి బ్రెయిన్ ఆర్డర్ ఇస్తేనే కదా చెప్పేది. అంటే మనం టచ్ చేయగానే వెంటనే బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. ఈ నాలుక మీద ఉన్నటువంటి రుచి మొగ్గలు అనేటివి వెంటనే మన బ్రెయిన్కు సంబంధాలు ఉన్నాయి, నర్వస్ సిస్టమ్ ద్వారా బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. అట్లాగే హోమియోపతి డోసు నాలుక మీద పడంగానే వెంటనే బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. బ్రెయిన్కు ఏ అవయవం ఖరాబ్ ఉంది, ఏ అవయవంకు అనారోగ్యం ఉందో ఆ అనారోగ్యం మీదకి పంపిస్తుంది. కాబట్టి హోమియోపతి వైద్యం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అంటే కారణం పెయ్యంతా తిరిగే అవసరం లేదు. మందు ఎక్కడ సమస్య ఉందో అక్కడికే పోవాలి, అంటే హోమియోపతి వైద్యం ద్వారానే. మరి ఇలాంటి వైద్య విధానము హోమియోపతి మీద అవగాహన లేక, ప్రజలకు ప్రచారం లేక, వాళ్ళకు ఒకటే వైద్యం ఆయుర్వేదం అని అలోపతి కథం గుడ్డిగా పోతున్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు, ఇల్లు వాకిలు అమ్ముకుంటున్నారు, రోగాలు తగ్గాక ఇంట్లో పడేసుకుంటున్నారు. మరి అలాంటి సమస్యలు బాధలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళకు హోమియోపతి అనేది తక్కువ ఖర్చుతో శాశ్వత నివారణ అనేది ఉన్నదనేది మనం చెప్పడమే కాకుండా సక్సెస్ఫుల్ కేసులన్నీ కూడా ప్రజలకు చూపిస్తున్నాం, ప్రజల అభిప్రాయాలు చెప్తున్నాం.
దానివల్ల ప్రజల్లో మారుమూల గ్రామాల ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పడం వల్ల ప్రజల్లో చైతన్యం వచ్చింది. హోమియోపతి గురించి క్రేజీ పెరిగిపోయి హోమియోపతికి ఇప్పుడు అలవాటు పడుతున్నారు. ఈ హోమియోపతి సిద్ధాంతాలన్నీ కూడా ప్రజలకు తెలవాలి. హోమియోపతి ఎవరు కనిపెట్టిరు, ఎందుకు కనిపెట్టాల్సి వచ్చింది, దీనివల్ల ప్రజలకు ఎంత బెనిఫిట్ ఉంది అనేది మనం చెప్పడం వల్ల ప్రజల్లో మార్పు వస్తుంది. తక్కువ ఖర్చు సింగిల్ డోస్తో అనారోగ్యం నుంచి ఆరోగ్యంకి వస్తున్నారు ప్రజలు. కిడ్నీలు ఫెయిల్ అయిపోతే కిడ్నీలకు సింగిల్ డోస్ ఇస్తే వారం లోపల అద్భుతం సార్ అని చెప్పి నా దగ్గరికి 1 month మందు తీసుకుపోయి వారంకి వచ్చి చెప్తున్నారు అంటే అర్థం చేసుకోండి హోమియోపతి ఎంత ర్యాపిడ్ యాక్షన్ అనేది. అందుకే మనకందరికి ప్రజలకు అందరికి చెప్పేది ఏంటంటే తినుండ్రి, అనుభవించండి, రిజల్ట్ అనుభవించిన వాళ్ళందరూ ప్రచారం చేయండి అని చెప్తున్నాం కదా. ఆ ప్రజలంతా కూడా ప్రజలకు వాళ్ళ బంధువులకు ఫ్రెండ్స్కు షేర్ చేసుకొని ఒకరొకరు 5 మందిని 6 మందిని ఎంబడేసుకొని వస్తున్నారు తగ్గిందని చెప్పి. ఈ విధంగా ఈ ఉద్యమం ప్రజల్లోపలికి వెళ్ళిపోతే హోమియోపతిలో ప్రజలు, పేదోళ్ళు, మధ్యతరగతులు ఈ లక్షల రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టి నష్టపోకుండా మంచి సంపూర్ణ ఆరోగ్యం పొందే అవకాశం ఉంది అనేది ప్రజల్లో చైతన్యం రావాలి. అందుకే ఈ యొక్క క్యాంపులు నిర్వహించడము, ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో చైతన్యం చేస్తూ వాళ్ళకు అందుబాటులో ఉండే బ్రాంచెస్ పెట్టి ప్రజల్లో మార్పు తీసుకొస్తున్నాము. కాబట్టి ప్రజలారా మీరందరూ కూడా తినండి, అనుభవించిన రిజల్ట్ పొందిన తర్వాత మనకు ఊరుకోకుండా ప్రచారం చేయాలి ప్రజలకు హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉందనేది. అప్పుడే మనం ప్రజలకు ఒక మార్గం చూపించిన వాళ్ళమైతాం, వాళ్ళకు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్. విజయవాడలో చూడండి విపరీతమైన ప్రజలు పొద్దున ఉదయం 9 గంటలకు ఓపీలో కూర్చుంటే సాయంత్రం 5 గంటల 6 గంటల వరకు ఓపీ కంటిన్యూ అయితేనే ఉంటుంది. ఒకరొకరికి 3 to 4 hours టైం పడుతుంది మందులు తీసుకోవాలంటే. అలాంటి జనాభా ఉంటుంది పబ్లిక్ హోమియోపతి గురించి. ప్రజలు చూడండి హోమియోపతిలో విజయవాడ బ్రాంచ్లో ఎంత విపరీతమైన జనాలు ఉంటారు చూడండి. ఇట్లా అన్ని బ్రాంచుల్లో కూడా విశాఖ, రాజమండ్రి, తిరుపతిలో కూడా, హైదరాబాద్లో కూడా అదే విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రజల్లో మార్పు వస్తుంది. రిజల్ట్ పొందిన వాళ్ళు చెప్పడం వల్ల ప్రజలు వస్తున్నారు. ఈ విధంగా ప్రజా చైతన్యం తీసుకురావాలన్నదే ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ యొక్క ముఖ్య లక్ష్యం. అదేవిధంగా ప్రజల్లో హోమియోపతి అవేర్నెస్ రావాలి, మనమే ప్రచారం చేసుకోవాలి. ఈ ప్రభుత్వాలు చేయి, ఈ కార్పొరేట్ హాస్పిటళ్లతోని కుమ్మక్కైపోయారు ప్రభుత్వాలు కాబట్టి హోమియోపతిని ప్రచారంలోకి తీసుకురారు. తిన్నవారు మనమే చెప్పుకోవాలి. హోమియోపతిలో కూడా అందరు కూడా సక్సెస్ఫుల్ డాక్టర్స్ ఉండరు. ఎక్కడైనా మిస్ అయ్యి మందు మ్యాచ్ కాకపోతే వెంటనే డాక్టర్ మార్చుకోండి, కానీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు వాడవద్దు. కొత్త డాక్టర్ మార్చుకోవాలి, కరెక్ట్ మందు ఇచ్చే డాక్టర్ని వెతుక్కోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఈరోజు కూడా సక్సెస్ఫుల్ కేసులు అన్నీ చూసిన తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్, గుండె ఆపరేషన్ అన్నారు. ఒక పేషెంట్కు కరోనరీ ఆర్టరీ బ్లాక్ అయింది, నీకు ఆపరేషన్, గుండె నొప్పి వస్తుంది, ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ లేకుండా సింగిల్ డోస్తో గుండె నొప్పి మాయం. అదే మైగ్రీన్, ఒక లేడీ మైగ్రీన్ 3-4 సంవత్సరాల నుంచి పెయిన్ కిల్లర్లు మింగి నొత్తి నొప్పి రాగానే పెయిన్ కిల్లర్లు మింగుతుంది. అప్పుడు పూర్తికి ఉపశమనం మళ్ళీ ఎప్పటిలాగా అవుతుంది. మన దగ్గర హోమియోపతి మందులు వాడినాక ఇంతవరకు రాలేదు నెత్తి నొప్పి అనేది. ఇవన్నీ సక్సెస్ కేసులు చూడండి. చూసిన తర్వాత మళ్ళీ నేను వీడియోస్ అయిపోయిన తర్వాత మాట్లాడతాను. పేరు ఎవరి పేరు? ఆమె పేరు లక్ష్మియా? లక్ష్మికి మాటలు వస్తలేవు. ఏ ఊరు నుంచి వచ్చిర్రు? భూపాలపల్లికి వచ్చిర్రు. ఏం బాధ? నొప్పి వచ్చింది సార్ ఫస్ట్. మళ్ళీ తర్వాత కొంచెం ఇట్లా కాళ్ళు నొస్తాయి, ఏళ్ళు నొస్తాయి అని అట్లా మాట రాకుండా అయిపోయింది. కొన్ని రోజులు కొంచెం 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 తొత్తరు మాట్లాడకుండా పూర్తిగా మాట పడిపోయింది. ఇప్పుడు మాటలు ఏమొస్తలేవు, ఇక మాటలు ఏమొస్తాయి సార్. మళ్ళీ దానికి కొంచెం 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 మొన్నటి దానిక కూడా కొద్దిగా తిన్నది. ఇప్పుడు పూర్తిగా ఏం తింటుంది, తినడానికి కూడా వస్తుంది, మింగడానికి వస్తుంది కదా. ఓకల్ కార్డు దెబ్బతిన్నది, నర్వ్ సప్లై పోయింది, అందుకే మాటలు పోయినాయి. ఇప్పుడు ఆమెకు వెన్నుపూస మెదడు సంబంధించిన ప్రాబ్లం ఇది. మళ్ళీ అవి ఎప్పటిలాగా వచ్చి మళ్ళీ మెడలు కూడా తిరుగుతారు, గట్టిగా అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మెడలు అది పెట్టకుండా చేస్తా. ఎక్కడెక్కడ తిరిగి వచ్చారు? ఏమన్నారు డాక్టర్లు? పైప్ వేయాలి అని అంటున్నారు. పైపు ఒకరు, అవును పైపు ఒకరు చేస్తాడు కదా, ఎప్పటిదాకా అంటే ఇంకా మస్తు ఉండాలి, పక్కన పైప్ వేస్తామని అన్నారు సార్.
పైపు వేసుకుంటా తినబెట్టుడు ఏడవుతుందమ్మా. అందుకని ఇంకా మస్తుంది బతికేది. అదే సార్ అందుకని ఇక్కడికి వచ్చాను సార్. ఎప్పటిదాకంటే పైపు మీద ఉంటుంది. ఇలా వచ్చినావు కదా మళ్ళీ నేను మాట్లాడి నడిచేటట్టు చేస్తా. సార్ ఓకే. ఏం పేరు? నా పేరు యాదయ్య. యాదయ్య. ఏ ఊరు నుంచి వచ్చినావు? నేను ప్రజ్ఞాపూర్ నుంచి వచ్చి. ప్రజ్ఞాపూర్. ఏం బాధతో వచ్చినావు? ఈ మెడ నరాలు గుంగుడు, నెత్తి, ఈ 2 ఏళ్ళు పని చేస్తలే. నడుములు నడుము నొప్పులు, వెన్నుపూసలు అరిగిపోయినాయని చెప్పిరా డాక్టర్లు? పిక్క నరాల ఏం చెప్పారు? వెన్నుపూస అరిగిపోయిందని చెప్పి ఆపరేషన్ చెప్పారా? చెప్పారు. ఎన్ని లక్షలు అవుతాయి అన్నారు? అయితే 2-3 లక్షలు అయితే 2-3 లక్షలు అవుతాయి తీసుకొని రా అని చెప్పారు. కానీ చేయించుకున్నా గ్యారంటీ లేదు మరి నీకు. లేదు గ్యారంటీ. రేపు ఆయనతో కూడా లేవకుండా కావచ్చు, అది మిస్ అయిందంటే. అది చెప్పలేము కదా. అందుకోసమే అది కరెక్ట్ కాదు. ఆపరేషన్ లేకుండా నీకు బెల్ట్ పెట్టకుండా, నడుము కూడా బెల్ట్ పెట్టినావా? పెట్టినా సార్. నడుము బెల్ట్, మెడ బెల్ట్ లేకుండా నార్మల్ అవుతాడు చేస్తా. ఏమన్నా మీ నాయన ఎక్కడెక్కడ పోయి చెప్పు ఒకసారి. సార్ మేము అపోలో హాస్పిటల్ వెళ్ళాం. అపోలో హాస్పిటల్లోకి వెళ్ళి మన డిఆర్డి అపోలో హాస్పిటల్ అక్కడికి వెళ్ళాము. అక్కడ ఇప్పుడు చూసింది సార్ చూసి 2 lakhs అయితే అన్నాడు సార్. కంపల్సరీ చేసుకోవాలని చెప్పారు సార్. ఇంకో హాస్పిటల్ కూడా ఉంది, సాయి కృష్ణ హాస్పిటల్. ఇది మన చిక్కటిపల్లి. ఓకే. అక్కడికి పోతే వాళ్ళు కూడా 3-4 లక్షలు అవుతాయి. ఆపరేషన్ కంపల్సరీ అంటున్నారు. అక్కడ నుంచి సికింద్రాబాద్ అపోలో హాస్పిటల్ కూడా ఉంది, ఆడ కూడా అదే. లాస్ట్కి వాళ్ళ డిఆర్డి అపోలో హాస్పిటల్ పోయి అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. అబ్బా పెద్ద పెద్ద ఆసుపత్రి తిరిగిర్రు, ఎక్కడ పోయినా అదే పరిస్థితి. ఇక నీకు ఆపరేషన్ చేయకుండా తక్కువ చేసే డాక్టర్ ఒకనే. మీరు ఒక్కరే ఉన్నారని మాకు తెలిసింది. మా బిడ్డకు మందులు ఇచ్చింది కదా సార్. ఇప్పుడు ఇంతమంది నీ ఒక్కరి కోసం సక్సెస్ అయితే అదే సంతోషం సార్. అవుతుంది కదా, చేసలేనా? ప్రజలకు తెలియకుండా చేసిర్రు ఈ వైద్యం గురించి. ఏది తెలిస్తే పబ్లిక్ అందరు ఆపరేషన్ లేకుండా తక్కువ అవుతారు. అంతే అంతే. మళ్ళీ సర్జరీ ఇప్పుడు ఒకవేళ ఆపరేషన్ చేసినా సక్సెస్ అయితే నాకు గ్యారెంటీ లేదు. పెరాలసిస్ వస్తుండొచ్చు. అవును. ఇంతమంది బాధపడుతున్నారు నీకోసం. నేను చెప్పినట్టు ఇది మంచిగా వాడుకో, ఓకేనా? ఏం పేరు? నా పేరు జ్ఞానేశ్వర్. జ్ఞానేశ్వర్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప. నర్సింగ్ నుంచి వచ్చాను. నార్సింగి. కాలు చేయి పడిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు అవుతుందా? 2 ఏళ్ళు. 2 ఏళ్ళ నుంచి ఎక్కడెక్కడ వాడిరు? గుర్బెట్కల్ చూపెట్టిన అక్కడికి వెళ్ళి తర్వాత కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కడెక్కడ పోయిర్రు? మన నిమ్స్లో చూపెట్టినాం ఫస్ట్. అక్కడ తర్వాత మళ్ళీ గుర్బెట్కల్ వెళ్ళినాము. ఏమన్నారు మరి నిమ్స్ డాక్టర్లు? అవే గోళీలు కంటిన్యూ చేయమని చెప్పారు. ఇంకెప్పటిదాకా చేయాలి? వరకు చేయండి అని చెప్పి. ఏమి మార్పు లేకపోయాయి కదా? ఉన్నదా ఏమన్నా? ఏం లేదు. మరి ఏం లాభం ట్రీట్మెంట్? ఇప్పుడు చూడు ఇలా వచ్చినావు కదా, మళ్ళా నేను రన్నింగ్ చేస్తా. నడవాలి కట్టించిపెట్టి, ఓకే? ఏం పేరు? వెంకటమ్మ. ఎక్కడి నుంచి వచ్చిర్రు? రావిరాలకి వచ్చిర్రు. ఏం బాధ ఏమకు? లాగా వస్తుంది సార్. అట్లనే వస్తుంటుంది ఎప్పటికీ? అట్లే 10 minutes 15 minutes వస్తుంది సార్. అట్లా చేయి మీకు లేచిపోతుంది ఇక. అంతే సార్. అరే ఏమన్నారు మరి బయట డాక్టర్లు? మాకే డౌట్ వచ్చి బయట డాక్టర్ చూపిస్తే ఇలానే ఫిట్స్ వస్తుంది అని చెప్పన్నారు సార్. ఇలానే ఫిట్స్ వస్తుందని చెప్పారు. బ్రెయిన్కు చెప్పిర్రా మీకు? బ్రెయిన్లో రక్త ప్రసరణ తగ్గిపోయి బ్రెయిన్ చిన్న మెదడు పెద్ద మెదడు అట్రోఫీ చిన్నగా అయిపోయి శుష్కించిపోతుంది. దానివల్ల ఈ లక్షణాలు వస్తున్నాయి, ఓకే? ఇప్పుడు మన దగ్గరికి వచ్చారు కదా, మళ్ళీ చెయ్యి అట్లా కాకుండా సాఫ్ అవుతాడు చేస్తా. మళ్ళీ మంచి మందులు ఉన్నాయి వాటికి, ఓకే? ఏం పేరు? ఏం పేరు? వినిపిస్తలేదు, మాట వస్తలేదు నీకు. అమ్మా ఏం పేరు అయినది? గణేష్. ఇప్పుడు ఏమవుతాడు మీకు? తమ్మునికి ఏమైంది చెప్పు ఒకసారి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మాటలు పోయినాయి, నడకపోయింది. నడకొస్తుందా? నడుస్తున్నావా? మాటలు మంచిగా వస్తలేవు. చిన్న ఏజ్. ఎట్లా వచ్చింది బ్రెయిన్ స్ట్రోక్? ఏ టైంలో వచ్చింది?
నైట్ నిద్రలో నిద్రలో వచ్చిందా? ఇక ఎక్కడెక్కడ పోయి వచ్చింది మళ్ళా? ఎక్కడికి వెళ్ళలేం, మెడ్వాన్కి వెళ్ళినాం, మళ్ళీ అక్కడ గుర్మిట్కల్ మరి హాస్పిటల్లో ఏమైనా నయమైందా? హాస్పిటల్ నయమైంది. ఏమైంది చెప్పు. ఫస్ట్ కాలు నడవరాకుండే, చేతి కూడా ఇట్లా పైకి లేవకుంటుండే, చేతి కొంచెం క్లియర్ లేస్తున్నాడా? లేపు. మొత్తం లేవకుంటుండే. అవును. ఇట్లానే ఉండే, ఇట్లా కొంచెం ఫ్రీ ఉంది కానీ బ్రెయిన్లో రక్త ప్రసరణ తగ్గిపోయింది, బ్రెయిన్ అట్రోఫ్ అవుతుంది, దానికి రక్త ప్రసరణ పెరిగే మందులు ఉన్నాయి. ఒకటే నెల చూసి 2 నెలలు చూసి తగ్గలేదు అనొద్దు. ఇలా కానీ మాటలు వచ్చేదాకా వాడిపియాలి మంచిగా, ఓకేనా? రాముతాను. రాములు ఎక్కడి నుంచి వచ్చినావు? జీవగూడ హోల్సేల్ సార్. ఏం బాధతో వచ్చినావు? ఇంతకుముందు క్యాన్సర్ సార్. మౌత్ క్యాన్సర్తో వచ్చినావు? అవును సార్. మౌత్ క్యాన్సర్. 4 చెంపలకు పుండ్లైనాయి. అవును సార్. మింగలేని పొజిషన్లో వచ్చినావు? అవును సార్. అప్పుడు 2 నెలలు, ఇప్పుడు మన దగ్గర 2 నెలలు వాడినా సార్. 2 నెలల్లో ఎంత మంచిగా అయింది? మంచిగా ఉండదు సార్. ఏమేమి మంచిగా ఉండే? తిండికి వస్తుంటే మంచిగా మెల్లమెల్లగా క్యూర్ అయింది సార్. మంచిగా అయినాక ఎందుకు డుమ్మా కొట్టినావు? పాప డబ్బుల విషయంలో డబ్బులు 10 లక్షలు ఖర్చు కావు, 1000 ఖర్చు కావు కదా ఈడ. అవును సార్. అవును సార్. మరి ఈడెందుకు వాడకుండా మళ్ళీ కొంచెం వెంటనే అయిపోయి ఈఎస్ఐపోయినా సార్. ఆడిపోతే ఇంకా పుండు ఎక్కువ చేసుకుని అయిపోయింది. మళ్ళీ ఎక్కువ చేసుకుని వచ్చినావు. 9 కీమోలు పెట్టారు సార్, అయినా తగ్గలేదు. మళ్ళా ఇప్పుడు కీమో కాదు గోళీలతో తక్కువ చేస్తామని గోళీలు బెడ్ స్కానింగ్ తీసి మళ్ళీ గోళీలతో తగ్గిస్తామని. ఇంకా గోళీలు పెట్టినా నీకు 100 కీములు పెట్టినా తగ్గదు, ఈడనే తగ్గుతుంది. నీకు ఈడ తగ్గిన సంగతి అర్థమైంది కదా. ఏం పేరు? శ్రీనివాస్ సార్. శ్రీనివాస్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్, తెలగొండపల్లి. తెలగొండపల్లి. ఏ జిల్లా? రంగారెడ్డి. రంగారెడ్డి జిల్లా. ఏం బాధతో వచ్చినావు? పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్, కాలు చెయ్యి నోరు పడిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? 27 నెలలు అవుతుంది సార్. 22? 27 ఏళ్ళు. నెలలు అంటే ఇంచుమించు 3 ఏళ్ళు అవుతుంది. మరి ఇప్పటిదాకా ఏం చేసి డాక్టర్లు? ఏ హాస్పిటల్ పోయినావు? అన్ని కరీంనగర్ పోయినా, సాయికృష్ణ పోయినా, గోవా దగ్గర పోయినా హాస్పిటల్. పెద్ద హాస్పిటల్ పోయినావు? అన్ని పెద్దవే సార్. తక్కువ కాలేదు? కాలేదు సార్. ఏమన్నారు మరి డాక్టర్లు? తక్కువైతుంది బాగుంది చెప్పారు. ఇంకెప్పుడు తక్కువైతే? 3 ఏళ్ళు అవుతున్నది. ఏమో తెలియదు సార్. తెలియదు. చెయ్యి లేస్తలేదా? లేదు లేపు. అబ్బా కష్టంగా లేపుతున్నావు. లేచి నిలవాడు, అటు వెనకకు అటు ఇటు తిరుగు. ఆ కాళ్ళు లేస్తలేదు, రైట్ సైడ్ కాళ్ళు లేస్తలేదు. ఓకే కూర్చో. ఇవాళ వచ్చినావు కదా, మళ్ళా ఇప్పుడు చిన్న వయసు ఇది, మళ్ళీ నేను రన్నింగ్ స్టార్ట్ చేస్తా. ఉరకాలే అక్కడ చేస్తా. ఏమేమి జరుగుతుందో నాకు మళ్ళీ చెప్పాలి వచ్చినాక. పేరు? వెంకటేశ్వర్లు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. కుంపల్లి మచ్చబల్లానికి వచ్చినావు. ఓకే. ఏం బాధ అనేది? నరాల విజ్ఞానం సార్. మొత్తం నరాల బలహీనత. దానివల్ల నీకేమైతే తీసుకోండి బ్యాన్స్ అవర్ సార్. మొత్తం నడవలేక ఉన్నా బ్యాన్స్ అవర్. నడవలేకపోతున్నావు? నడవలేకపోతున్నా. నిద్రపట్టదు. నడుస్తుంటే బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. మాట కూడా పోయింది. మాట ఉన్నచ్చి మాట్లాడుతుంది. లాట్రిన్ కూడా మనిషి లేదు, నడవడు. లాట్రిన్ కూడా పోలేదు సార్. లేచి గట్టు గంతక డోర్ దాకా అంటే ముందే ముందు గిన్నే లోపలి బయటకు ఒక లోపలినే ఉండు. ఎట్లా వేస్తావు చూస్తాయా? ఎట్లా బయటకు పోకు నాయన, బయటకు పోకు. ఇక్కడ దిక్కే తిరుగు, లోపలనే తిరుగు. యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇట్టయిందా? యాక్సిడెంట్ ఎప్పుడంటే పోయిన సంవత్సరం 2024 ఫిబ్రవరి అయింది. ఫిబ్రవరికి సంవత్సరం. బ్రెయిన్ లో నీకు రక్తం కట్టగట్టని చెప్పిరా డాక్టర్లు? చెప్పిరా? ఇక్కడ బ్లడ్ క్లాట్ అయ్యి అతనికి క్యారీ లేక పడిపోయాడు.
ఆ, అవునవును బోను ఒకని ఓలేవు పడతావు కింద. పట్టుకుంటే తీసుకురా చూస్తా. ఏం కాదు, మళ్ళీ రన్నింగ్ చేస్తా. రైట్ డాక్టర్ గారు, సక్సెస్ కేసెస్ అయితే చూసేసాం. అండ్ ఇంకొకటి, మీరు ప్రతి నెల గురువారాల్లో ఏపీలో అవైలబుల్గా ఉంటారు, మిగతా టైంలో హైదరాబాద్లో చిక్కడపల్లిలో అవైలబుల్గా ఉంటారు కదా. మీరు అసలు ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటారు ఏపీలో? ముఖ్యంగా ఏపీ ప్రజల కోసమని ఏపీ ప్రజలంతా కొత్త వాళ్ళు నోట్ చేసుకోండి టైమింగ్స్, పాత వాళ్ళకి అందరికీ తెలుసు. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ. ఈ నెల విజిట్ విజయవాడది అయిపోయింది. ఈ నెల రెండో గురువారం రాజమండ్రి. ముఖ్యంగా రాజమండ్రి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా రాజమండ్రి బ్రాంచ్కు రావాలి. రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంటు ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది. రెండో ఫ్లోర్లో ఏసీ హాల్ ఉంటుంది, హాల్కు రావాలి. డైరెక్ట్ సెకండ్ ఫ్లోర్కు రావాలి, రెండో ఫ్లోర్. అదేవిధంగా మూడవ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్, దాన్నే నెల్లూరు మెస్ అంటే ఎక్కువ ఫేమస్. నెల్లూరు మెస్ అన్న, చంద్రాస్ అన్న ఒకటి. దావా గార్డెన్. విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు విజయనగరము, బొబ్బిలి అండ్ ఒరిస్సా అండ్ విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, భీమవరం ఇవన్నీ కూడా విశాఖపట్నం విజిట్ రావచ్చు. మూడో గురువారం అక్కడికి విజిట్ చేస్తున్నాం, క్యాంప్ ఉంటుంది అక్కడ. అదేవిధంగా నాలుగవ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్. ఈ విధంగా తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలైనటువంటి నెల్లూరు, కడప, హిందూపూరు, బెంగళూరు బార్డరు, చిత్తూరు ఈ జిల్లాల ప్రజలంతా ఈ యొక్క తిరుపతి బ్రాంచ్కు విజిట్ చేయాలి. అక్కడ క్యాంపులో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది కాబట్టి అక్కడ తిరుపతి ప్రజలంతా అక్కడ రావాలి. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా హైదరాబాదే సెంటర్. తెలంగాణ జిల్లాలన్నీ కూడా 100, 150, 200 కిలోమీటర్ల దూరంలో ఉంటారు కాబట్టి అందరికీ హైదరాబాదే కేంద్రకం కాబట్టి చిక్కడపల్లి, హైదరాబాద్లో చిక్కడపల్లికి డైరెక్ట్ ఆ ఫోన్ నెంబర్ తీసుకొని ఉన్నవా లేవా తెలుసుకొని డైరెక్ట్ బయలుదేరి అక్కడ రావాలి చిక్కడపల్లిలో. ఈ విధంగా చిక్కడపల్లిలో ప్రతిరోజు ఉంటున్నాం. హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ప్రజలందరికీ కూడా ఈ యొక్క చిక్కడపల్లి సెంటర్ కాబట్టి ముందుగా ఫోన్ చేసుకొని రావాలి. ఈ విధంగా ప్రజల్లో హోమియోపతి అంటే స్లో కాదు, ర్యాపిడ్ యాక్షన్, కరెక్ట్ మందు, కరెక్ట్ డాక్టర్ ఉంటేనే, క్వాలిటీ మందు వాడితేనే రిజల్ట్ వస్తుంది అనేది ప్రజల్లో చైతన్యం కోసమే ఈ సక్సెస్ కేసులు చూపించడం జరుగుతుంది. హోమియోపతి ఎవరైనా చూడండి, 1 వీక్ లోపల ఎంతో డ్యామేజ్ అయినటువంటి కిడ్నీ ప్రాబ్లము 1 మంత్ మందులు ఇస్తే 1 వీక్ లోపలనే అద్భుతం సార్ అని చెప్పి వచ్చి నాకు చెప్పడానికి వచ్చారు. నేను ఇచ్చిన మందు కరెక్టా కాదా అనేది 1 వీక్లో తాడో పేడో తెలిసిపోతుంది, మీరు చెప్పాలి అని చెప్తా. అందుకే 1 వీక్ వచ్చే రిజల్ట్ చెప్పారు. కాబట్టి ప్రజల హోమియోపతిలో ఎప్పుడు కూడా స్లో కాదు. హోమియోపతి చూడడానికి చిన్నగా ఉంటాయి, తీపి గుళికలు ఎట్లా పనిచేస్తాయి అనుకుంటారు. ముఖ్యంగా ప్రజలందరికీ కూడా హోమియోపతి అంటే ర్యాపిడ్ యాక్షన్, మాస్. ఇంత మందు తింటే ఆ మాస్ ఒక్కొక్కరు ఇప్పుడు నా దగ్గరికి వస్తారు ట్యాబ్లెట్స్ మింగుతూ, అవి ఇంత డబ్బాలు తీసుకొని వస్తున్నారు. ట్యాబ్లెట్స్ రోజు మింగాలంటే దోషుడు అవుతున్నాయి. ఆ దోషుడు మందు మింగితే అది స్టమక్లో కరిగి రక్తంలో అన్ని అవయవాలకు తిరుగుతుంది. అది బ్లడ్లో ఉండాల్సిన వస్తువులు ఏంటి? ఆక్సిజన్, న్యూట్రిషన్ మనకు అన్ని అవయవాలకు సప్లై కావాలి. ఈ మందులు కూడా అన్ని మాస్ మందులు మింగడం వరకు ఏమవుతుంది, రక్తం అంతా కూడా చిక్కగా అయిపోయి దానివల్ల ఇతర ఆర్గాన్స్కు ఆ మందులు పోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చి ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నాయని చెప్పి హ్యాన్మాన్ గారు అప్పటికి 250 ఏళ్ళ కిందనే ఆయనకు విరక్తి వచ్చి రీసెర్చ్ చేసి ఈ వైద్యం కనిపెట్టిండు. కాబట్టి ప్రజలారా, హోమియోపతిలో సింగిల్ డోస్ చిన్న మోతాదే ఉంటుంది, కానీ నాలుక మీద వడంగానే దాని శక్తి పెరుగుతుంది, కరెంట్ లాగా పాస్ అవుతుంది, డైరెక్ట్ బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. బ్రెయిన్లో ఏ అవయవం చెడిపోయిందో దానికి తెలుసు కాబట్టి అక్కడికే పంపిస్తుంది మందును, ఇక మిగతా ఆర్గాన్స్కి పోదు. అందుకోసమే అలోపతి మందులు తింటే బ్లడ్ టెస్ట్ చేస్తే ఏ మందు మింగినవో బ్లడ్ టెస్ట్ చేస్తే మేము చెప్పగలుగుతాం. మీరు హోమియోపతి మందులు ఏ మందు తిన్నారో మీరు చెప్తారా అని అడుగుతారు.
హోమియోపతి మందులు బ్లడ్లో కనిపించదు, బ్లడ్లో వెళ్ళదు, డైరెక్ట్ నర్వస్ సిస్టమ్. ఆయుర్వేదము అల్లోపతి అంతా బ్లడ్ ద్వారా కార్డియోవాస్కులర్ సిస్టమ్ మీద బ్లడ్లో తిరుగుతుంది. హోమియోపతి బ్లడ్లకి పోదు, డైరెక్ట్ బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ నుంచి సిఎన్ఎస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. కాబట్టి ప్రజలారా, హోమియోపతి మందులు అనేది ర్యాపిడ్ యాక్షన్ అనేది, ఎందుకంటే ఈ నర్వస్ సిస్టమ్ నుంచి ఇమ్మీడియట్గా వెళ్ళిపోతుంది, సెకండ్స్లో వెళ్ళిపోతుంది. కాబట్టి హోమియోపతి వైద్యం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఎలాంటి దుష్పరిణామాలు ఉండవు. ప్రాబ్లం కరెక్ట్ చెప్తేనే, మ్యాచ్ అయిన మందు వాడితేనే హోమియోపతి పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. మీరు చెప్పే లక్షణాలు రాంగ్ అయినప్పుడు, డాక్టర్ ఇచ్చే మందు రాంగ్ ఉన్నప్పుడు అది రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంది, పనిచేయదు. అప్పుడు డాక్టర్ని మార్చుకోవాలి. అంతేగాని మీరు సంవత్సరాల పొంటి హోమియోపతి మింగిని నిన్న మొన్న నా దగ్గరికి వచ్చిన వాళ్ళు, సార్ మేము ఒక దగ్గర 3 ఏళ్ళు వాడినాం, 4 ఏళ్ళు వాడినాం, మా సమస్య తగ్గలేదు అనుకుంటూ వచ్చారు. తప్పు అక్కడ సిస్టమ్ తప్పు కాదనేది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ తప్పేపడిది మీకు ఇచ్చే డాక్టరు కరెక్ట్ మందు మ్యాచ్ చేయకపోవడం, పేషెంట్ చెప్పే లక్షణాలు కరెక్ట్ మ్యాచింగ్ లక్షణాలు చెప్పకపోతే కూడా అన్ని లక్షణాలు చెప్పి ఒక్క లక్షణం ఒక్క సిమ్టమ్ రాంగ్ చెప్పినా మందు రాంగ్ చూపిస్తుంది, అప్పుడు పని చేయదు మందు మరి. కాబట్టి ఇది డాక్టర్ పేషెంట్ మధ్యలో తప్పు, కానీ వైద్య విధానంది తప్పు కాదు. హోమియోపతి వైద్యంలో ఎలాంటి వ్యాధినైనా, ఎంత క్రానిక్ డిసీజ్ అయినా సింగిల్ డోస్తోని పవర్ చూపించవచ్చు, రిజల్ట్ చూపించవచ్చు 1 వీక్లో తాడో పేడో. అందుకే మీకు 1 వీక్లో రిజల్ట్ చెప్పిన పేషెంట్ల అభిప్రాయాలు మీకు ఇలా చూపించిన 1 వీక్కి అద్భుతం. లేవలేని నడవలేని మనిషి, ఇంటికాడ కిడ్నీ ఫెయిల్ అయిపోయి ఇంటికాడ పండుకున్న మనిషి రాలేదు సార్ మా మందులు ఇవ్వండి అంటే, నేను వీడియో కాల్లో చూసి మందులు పంపిస్తే వారం రోజులలో నా క్లినిక్ నడుచుకుంటూ వచ్చిందంటే అర్థం చేసుకోండి ఎంత ర్యాపిడ్ యాక్షన్. కాబట్టి ఇలాంటి డ్రగ్ సెలెక్షన్ కరెక్ట్ అయితేనే అది మందు పనిచేస్తుంది అనేది పబ్లిక్లో అవేర్నెస్ రావాలి, పబ్లిక్లో చైతన్యం రావాలి. హోమియోపతి అంటే సిద్ధాంతాలు ఇప్పటిదాకా మేము విన్నాము, ప్రొఫెసర్లు మాకు చెప్పారు, మాకు తెలుసు హోమియోపతి సిద్ధాంతాలు ఏంటి అని. ప్రజలకు తెలియదు, ప్రజలు ఎట్లా వాడతారు హోమియోపతి? కాబట్టి హోమియోపతి అంటే ఏంది, హోమియోపతి ఎందుకు కనిపెట్టాల్సి వచ్చింది, ప్రజలకు ఎలా పనిచేస్తాయి మందులు, అవి ఏ సిస్టమ్ మీద పనిచేస్తాయి, అది దాని ఛానల్ ఏంటి అనేది ప్రజల్లో చెప్పడం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుంది. ప్రజలందరికీ కూడా హోమియోపతి యొక్క పనితనం అనేది తెలవాలనే ఈ యొక్క సిద్ధాంతాలు చెప్పడం జరుగుతుంది. మీరు వినండి, తినండి. ఆ హోమియోపతి తిన్నది అనుభవించిన రిజల్టు మన బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేయండి, ప్రజా చైతన్యం తీసుకురావండి. హోమియోపతి అంటే ఒక పెద్ద ఉద్యమం రావాలి. మెడికల్ ఎంతోమంది లక్షల మంది ఈ లక్షల రూపాయలు ఇల్లు వాకిలి అమ్ముకొని మీకు అంతవరకు పోయే అత్యవసర పరిస్థితి అంటే నేను చెప్పలేను, అలోపతి పోవచ్చు, ఏమైనా యాక్సిడెంట్స్ అయింది ఎమర్జెన్సీ అని. కానీ క్రానిక్ డిసీజెస్కు హోమియోపతికే రావాలి. హోమియోపతిలో మంచి డాక్టర్ని వెనుకోవాలి, అప్పుడే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, హోమియోపతి మందులు ఎలా పనిచేస్తాయి, హోమియోపతి గురించి ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇక ఇది వాళ్ళ హెల్త్ ప్లస్ కార్యక్రమం. నమస్తే.